హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు బై గుడ్ ఓల్డ్ డేస్. ఓకేనండి, ఇప్పుడు ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదిగో 2 ప్లేట్లతోటి చక్కగా నువ్వుల అరిసెలు, ప్లెయిన్ అరిసెలు రెండు చక్కగా ప్రిపేర్ చేశానండి. ఇవి రెండు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా వీడియో తీసానండి. ఇంకెందుకు లేటు, ఒకసారి చూసేస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా రేషన్ బియ్యం 2 కేజీలు తీసుకున్నానండి. 2 కేజీల బియ్యం శుభ్రంగా కడిగేసి 12 గంటల ముందు నానబెట్టానమాట. బాగా నానిపోయిన తర్వాత మరపట్టించేసానండి. ఇలాగా పిండి పట్టించుకొచ్చేసారు మా వారు. పిండి పట్టించుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం జల్లించాలన్నమాట. ఎందుకంటే రవ్వ రవ్వగా ఉంటుందండి, అరిసెలు బాగోవు అనమాట, మెత్తగా రావు. అందు గురించి జల్లెడ పెట్టేయాలండి. ఇలా జల్లెడ పెట్టేయడం వల్ల మనకి పిండి ఫ్రెష్గా ఉంటుంది, అలాగే మెత్తగా కూడా వస్తుంది అనమాట. వాళ్ళు మెత్తగానే పడతారండి, అయినా కూడా మనకి రవ్వ అనేది మిగులుతుందనమాట. ఇది చూసారా, రవ్వ వచ్చింది, కొంచెం పెద్ద పెద్ద పలుకులుగానే ఉందండి. ఈ విధంగా మనం జల్లించుకోకుండా వేసేసామనుకోండి అరిసెలు బాగోవు అనమాట. అరిసెలకైనా దేనికైనా సరే మనం మరపట్టించిన తర్వాత పిండి బాగా జల్లించేయాలి. ఈ వచ్చిన రవ్వని పారబోసుకోక్కర్లేదండి, మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే అది కూడా కొంచెం పిండి జల్లించేసుకుంటే ఇంకా కొంచెం పిండి కలిసి వస్తుంది అనమాట. నేను 2 కేజీలు బియ్యం తీసుకున్నానండి. 2 కేజీలు రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలి, సన్న బియ్యం తీసుకోకూడదండి. అరిసెలకు కానీ, పావుకుంటకు కానీ, చలిమిడికి కానీ ఈ మూడింటికి మాత్రం రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలి. అవి అయితేనే మనకి అరిసెలు బాగా వస్తాయన్నమాట. ఈ పిండి అంతా బాగా జల్లించేసానండి. మొత్తం జల్లించేసిన తర్వాత ఇలా నొక్కి పెట్టేయాలండి. ఇలా పెట్టేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. పిండి ఆరిపోయిందంటే అరిసెలు వేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట. ఇదిగోండి, జల్లిస్తే ఇన్ని నూకలు వచ్చినాయి అనమాట. ఈ రవ్వ అంతా పక్కన పెట్టేశానండి. ఒకవేళ మనకి పిండి సరిపోతే పాకానికి అప్పుడు మళ్ళీ అవి మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం తీసుకున్నానండి. 1.5 కేజీ బెల్లము బాగా పాకం వచ్చిన తర్వాత ఇలా వడగట్టేస్తున్నాను. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న నలకలు అవి ఉంటాయండి బెల్లంలోని. అందు గురించి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇలాగ ఒక ఫిల్టర్లో వేసేసి వడబోసేసుకోవాలి. ఇందులో నలకలు ఉంటాయండి, ఇదిగో చూసారా, పెద్ద పెద్దగానే ఉంటాయి. ఇవి వడపట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని మళ్ళీ తిరిగి అదే పాత్రలోకి ఈ పాకం అంతా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలండి. ఇందులో కొంచెం నీళ్ళు కూడా పోసాను నేను. ఈ పాకం అంతా బాగా ఉడకాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. పాకం వచ్చింది లేదో కూడా చూసుకుంటూ ఉండాలి. అరిసెలు మెత్తగా రావాలి అంటే లేత పాకం పట్టాలండి. పాకం వచ్చింది లేదో నేను ఒకసారి ప్లేట్లో నీళ్లు పోసి ఈ విధంగా కొంచెం పాకం వేసి చూడాలన్నమాట. లేత పాకం రావాలండి. ఇదిగోండి, ఆల్రెడీ లేత పాకం వచ్చింది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకోకుండా మనం పిండి వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కొద్దిసేపు ఉన్నదంటే ముదిరిపోతుంది. ఓకే అండి, ఇందులో కొంచెం ఒక 10 యాలకుల వరకు మెత్తగా పొడి చేసి వేసాను. అలాగే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలపాలండి. స్టవ్ మీద ఉంచే కొద్దిసేపు కలపాలి, ఎందుకంటే ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఉడికితేనే మనకి అరిసెలు టేస్ట్గా ఉంటాయి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే వేరే వాళ్ళు కలుపుతూ ఉండాలి. అలాగే నేను కలుపుతున్నానండి, మా వారు పిండి వేస్తున్నారు. ఇలాగ ఫాస్ట్గా జరగాలన్నమాట. ఒక్కళ్ళతో అయ్యే పని కాదు ఇది, ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందే అరిసెలు చేసేటప్పుడు. ఈ విధంగా కలిపిన తర్వాత మధ్య మధ్యలో నేను 3 సార్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేయటం వల్ల అరిసెలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగ కలిపేసిన తర్వాత మనకి పిండి అరిసెలు చేయడానికి ఎంతవరకు అయితే లూజ్ కావాలో అంతవరకు లూజ్ తీసుకోవాలన్నమాట.
నేను చూపిస్తానండి ఎంత లూజ్ వరకు తీసుకున్నానో నేను. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంక ఇందులో కొంతమంది అయితే నువ్వులు వేసి కలిపేస్తారు. నేనైతే నువ్వులు వేసి డైరెక్ట్గా కలపట్లేదండి. నేను కొన్ని ప్లెయిన్ వేస్తాను ఫస్ట్, తర్వాత నువ్వులు వేస్తానన్నమాట. నువ్వులు సపరేట్గా ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు పిండి బాగా కలిపేసాం కదా. ఇలా కలిపేసిన తర్వాత పైన నెయ్యి వేయాలండి. నెయ్యి వేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఇది 3వసారి అండి నెయ్యి వేయడం. కలిపేటప్పుడు 2 సార్లు వేసాను. ఇలా పైన ఒక పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేసి ఇలా అంతా పైన అప్లై చేసేస్తున్నాను అనమాట. ఎందుకనంటే పిండి ఆరిపోకుండా ఉంటుందండి. మనం అరిసెలు ఒత్తుకునేటప్పటికి పిండి ఆరిపోకూడదు, లూజ్గానే ఉండాలన్నమాట. ఈ మాత్రం లూజ్తో తీసుకున్నానండి పిండి. ఇప్పుడు కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకూడదు. ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే నువ్వుల నూనె పల్లి నూనె అయితే పొంగిపోతాయి అన్నమాట అరిసెలు. అందుకని సన్ఫ్లవర్ తోటే వేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకుని వెంటనే మూత పెట్టేయాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండాలన్నమాట. అందుకని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ఈ పిండి ముద్దని మనకి అరిసె ఎంత పెద్దగా చేసుకుంటున్నామో అలాగే చిన్నగా చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి ఒక ముద్ద తీసుకోవాలన్నమాట. చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా తీసుకుంటున్నానండి. నేను పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను అరిసెలు. ఈ విధంగా జాగ్రత్తగా వత్తాలండి. మందంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే బాగా సన్నగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం అటు ఇటు కాకోకుండా కొంచెం మందంగానే చేశానండి. చేసి ఆయిల్ వేడైన తర్వాత నూనెలో ఇలా నెమ్మదిగా వదలాలన్నమాట. మడతలు పడిపోతాయండి అరిసి వేసేటప్పుడు. అలాగే చేతి మీదకి నూనె కూడా వస్తుంది. ఆ 2 సమస్య లేకోకుండా చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట అరిసి వేసేటప్పుడు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత చూడండి ఇటువంటి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పాలండి. 2 వైపులు కూడా కాలిన తర్వాత అరిసెలు ఒత్తుకోవడానికి గరిటెలు ఉంటాయండి. అటువంటి 2 గరిటెలు తీసుకుని 2 గరిటెల మధ్యలో ఈ అరిసెను పెట్టి నూనె అంతా ఓడిపోయే వరకు ఇలా వత్తాలన్నమాట. అలాగే చిన్న చిన్న పీటలు కూడా ఉంటాయండి అరిసె పీటలు, అరిసెలు ఒత్తుకోవడానికి అనమాట. నాకు అది ఆ పీట కూడా ఉంది. కాకపోతే నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అరిసె చూసారా ఎంత అందంగా వచ్చిందో. అలాగే రెండవది కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసేసానండి. సగం పిండి ప్లెయిన్ అరిసెలు వేస్తున్నాను. అలాగే మిగిలిన సగం పిండి నువ్వులతో చేస్తానన్నమాట. చక్కగా ఈ విధంగా పొంగితేనే అరిసె అనేది మెత్తగా ఉంటుంది. మనకి గట్టిగా రాకోకుండా తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. పెద్దవాళ్ళు కొంచెం పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేటట్టు మెత్తగా ఉంటాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే పాకం లేతగా పట్టాలి. అలాగే అరిసె వేసిన వెంటనే పూరి పొంగినట్టు పొంగాలి. అప్పుడే మనకి మెత్తగా వస్తాయి. ఈ అరిసెని కూడా ఇలాగ 2 గరిటెల మధ్యలో పెట్టి ఇలా నూనె అంతా ఓడిపోయేటట్టు ఒత్తేసి మన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా సగం ప్లెయిన్ అరిసెలు వేసేసానండి. అలాగే ఇప్పుడు నువ్వుల అరిసెలు వేసుకుందామండి. ఒక ప్లేట్లోకి నువ్వులు తీసుకుని ఇందులో ఒక పిండి ముద్ద తీసుకుని ఇలాగ నువ్వులన్నీ అద్దిన తర్వాత ఇప్పుడు అరిసెని ఈ షేప్లో చేసుకుందామండి. ఈ నువ్వులు ముందే వేగించాలన్నమాట. పచ్చి నువ్వులతో అయితే బాగుండదు, పచ్చి వాసన వస్తుంది. ఈ విధంగా అరిసెని చేసేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసేయాలండి. మీడియం ఫ్లేమ్ ఉంచాలి. ఫ్లేమ్ ఎప్పుడూ హై ఫ్లేమ్ పెట్టకూడదు. 2 వైపులు బాగా కాలిన తర్వాత ఇలాగా నూనె ఒత్తేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను చూసారు కదండి. చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ సమయంలో ఎక్కువ అరిసెలు చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇదిగోండి మా పిల్లలు వచ్చారు పండక్కి, దసరా పండక్కి. అందు గురించి నేను సింపుల్గా ఇవి చేశాను అనమాట. కొంచెం కొంచెం సరిపోతాయండి. స్వీట్ ఎక్కువగా తినలేకపోతున్నారు కూడా ఇప్పుడు. అందుకని సింపుల్గా చేశాను అనమాట. అయ్యి పండుగ వచ్చిందంటే రకరకాల పిండి వంటలు చేసుకుంటారండి. నాకు టైం ఎక్కువ లేక నేను ఎక్కువ చేయలేకపోయాను. ఇంట్లో పిల్లల మట్టుకి ఇవి 2 చేశాను అనమాట. కన్నా హాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ. హాయ్. అందరూ ఎలా ఉన్నారు చెప్పండి. చూసారండి మా ఇంట్లో చక్కగా పిల్లల సందడి. పండగ అంతా మా ఇంట్లోనే ఉందన్నమాట. ఇదిగోండి మా పెద్ద మనవడు మా చిన్న మనవడేమో ఆడుకుంటున్నాడు కింద. దసరా హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. చెప్పండి. మేము దసరా హాలిడేస్ అమ్మమ్మ ఇంటికి వస్తామండి. మీరందరూ వెళ్ళారా ఫ్రెండ్స్ అన్నది? మీరందరూ వెళ్ళారా ఫ్రెండ్స్? మెత్తగా టేస్ట్గా ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్గా చూపించాను నేను. ఓకేనండి. ఈ అరిసెలు మీకు నాకైతే చాలా ఆర్డర్స్ వచ్చినాయండి అరిసెలు చేయమని. ఇవైతే ఇంట్లోకే ప్రిపేర్ చేశాను నేను.
నువ్వులు వేసి చేస్తాను, నువ్వులు లేకుండా కూడా చేస్తానండి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేమైతే ఫ్రెష్గా పంపిస్తామండి, అప్పటికప్పుడు చేసి పంపిస్తామన్నమాట. ఇవైతే ఇంట్లోకి ప్రిపేర్ చేశాను తక్కువ మోతాదులోని. ఏది కూడా అంటే అరిసెలు కానీ, పాకుండలు కానీ, డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ ఇటువంటి ఏ నిలవ ఉంటే మా దగ్గర నిలవ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. అందు గురించి ఫ్రెష్గా మీరు ఈవేళ ఆర్డర్ పెట్టుకుంటే రేపు చేసి పంపిస్తామన్నమాట. ఓకేనండి, మీకు అలా ఇష్టమైతే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.